తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎంతోమంది అమరుల బలిదానం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం అయితే ఎంతోమంది అమరులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు అంటే అప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు మీరు పోరాటం చేసిరు. అందులో మీది కూడా ఒక పాత్రనే. ఒక తెలంగాణ సింహం అని చెప్పేసి మీకు కేసీఆర్ స్వయంగా పేరు పెట్టిండు. అట్లాంటి ఒక సింహానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎసుడు న్యాయం జరిగిందన్న. ఎస్, అయితే విషయం ఏంటంటే సకన జనుల బేరి కోరణం సార్ నేతృత్వంలో జరిగిన సభ, కేసీఆర్ సారు చీఫ్ గెస్ట్ అన్నట్టు దానికి. కేసీఆర్ సార్ ఆ సభలో ఆంధ్రలో ఉద్యమాలు ఎట్లుంటాయి, తెలంగాణ ఉద్యమం ఎట్లుంటాయనే నేపథ్యంతో తన మాండలికంలో జనాలను చైతన్యం చేయడానికి, జనాలను కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి కొన్ని వాక్యాలు మాట్లాడి, ఆ వాక్యంలో కొరడగొట్టుకుంటున్నో లేకపోతే వాళ్ళు లేకనో లేకపోతే రకరకాల అంశాలు మాట్లాడింది కదా. తెలంగాణ ఉద్యమం చేసే బిడ్డలు ఇట్లుంటారా, సింహం లేకుంటారు, సింహం చూడు ఎట్లా వచ్చిందో, ఆంధ్రలో మీటింగ్ అని తెలిసి సింహం సింగిల్గా వచ్చి జై తెలంగాణ అని దాడులైనా తన ప్రజలు కాపాడుకుంటారా చేస్తారనే తర్వాత ముచ్చట. కానీ ఒక అస్తిత్వాన్ని, ఒక నినాదాన్ని కాపాడుకునే బిడ్డలు ఇట్లుంటారా, కొరడాతోటి కొట్టుకోవడము లేకపోతే శ్మశాల దగ్గర పట్టుకుని ఏషాలు వేయడము ఉద్యమ లక్షణాలు కాదని చెప్పేసి ఆ సందర్భంలో మాట్లాడిన మాటల్లో పిలిచింది, నా కోసం మాట్లాడింది, పొగిడింది, తన ఫేస్బుక్లో నా గురించి రాయడము, కేసీఆర్ సార్ రాయడం అవన్నీ జరిగింది, కాలవడం జరిగింది, అంత జరిగింది. సో చాలా బాగా అనిపించింది ఆ సందర్భం. ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఆ సందర్భంలో మంచి వాయిస్, బలమైన వాయిస్ ఇచ్చే వ్యక్తులలో మంచి వక్తలలో కేసీఆర్ సార్ అనేది ఉద్యమానికి ఒక రకం చెప్పాలంటే 50% తన వాయిస్ కావచ్చు, తన టాక్టిక్స్ ఉపయోగపడ్డాయి. 50% ఒక 20-30% కోదండం సార్ లాంటి ఒక మేధావి వర్గము జేసీ కట్టి జంగు నడిపించారు. మిగతాది జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అమరవీరులు కావచ్చు, సబ్బండ వర్గాలది మిగతా సబ్బండ వర్గాలు కలిస్తేనే వచ్చింది. ఎస్, కేసీఆర్ సార్ది పెద్ద పాత్ర అన్నట్టు దాంట్లో. ఓకేనా. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శ్రీనివాస్ అంటే ఎంతోమంది ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, మన బిడ్డలను మనం కాపాడుకుందామని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పిండు. ఆ సందర్భంలో మీ ఉద్యోగానికి కానీ మీకు ఒక హామీ ఇస్తా అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. మీకు ఉద్యోగానికి ఎలాంటి భద్రత కల్పించిండు, మీకు ఎలాంటి అంటే ఉద్యోగంలో ఎలాంటి ప్రమోషన్లు ఇచ్చినాను? అయితే మనకు ఉద్యోగ భద్రత అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాస్తవానికి డిసిప్లిన్ యాక్షన్ అని ఉంటుంది. ఓకే. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్లో అట్లా అనొద్దు కదా అని వాళ్ళ వర్షన్ ఉంటుంది. కానీ అనాల్సిన అంశం ఏంది అనేది వాళ్ళకి అనవసరం, అది ఆంధ్ర వాళ్ళకి అనవసరం, ఆంధ్ర పాలకులే కదా. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు అదే ఉద్యమానికి సంబంధించింది ఆంధ్ర వాళ్ళకేమో శత్రునేత, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడున్న వర్గాలకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు, టీఎన్జిఓస్ కావచ్చు, అంటే అప్పుడు టీఎన్జిఓస్ లేదు, టీఎన్జిఓస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, నన్ను హత్తుకునే గ్రేట్ అంటూ వీళ్ళు చేస్తారు అన్నట్టు, అంటే విభిన్నమైన కోణం అన్నట్టు. సో తెలంగాణకు సంబంధించిన ఒక ప్రత్యేక తెలంగాణ కావాలి, చాలామంది బలిదానం అవుతారు, అట్లా కాదురా నాయన, ప్రొటెస్ట్ చేయాలి, మనకు మనం ఏ విధంగా దాన్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి, చనిపోవడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో చంపాలి లేకపోతే చంపబడాలి, ఈ రకమైన ఉద్యమాన్ని మనం తీసుకుపోవాలి. కానీ ఇట్లా ఉత్తుతానికి ప్రాణాలు ఓడగొట్టుకోవడం అట్లా అనేది కాదని కరెక్ట్ వే కాదని చెప్పేసి ఆ సందర్భంలో నేను జై తెలంగాణ నినాదాలు చేయాల్సి వచ్చింది. రెండో అంశము ఏమడిగారు, మీకు ఉద్యోగ భద్రత కావచ్చు, లేదంటే రెండో అంశం ఏంటంటే కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమం అయిపోయినాక పిలుచుకున్న 2014లో పిలుచుకోవడం జరిగింది. తన కాన్వాయ్లను సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. అధికారులు అప్పుడున్న డీజీపీగా అనురాగ్ శర్మ గారు కావచ్చు, సిపిగా అప్పుడు మహేందర్ రెడ్డి సార్ కావచ్చు, ప్లస్ స్మితా సబర్వాల్ మేడం, వీళ్ళందరూ కలిసి అందరూ పిలిపించుకొని బిడ్డకు నేను ప్రమోషన్ ఇస్తా అని హామీ ఇచ్చిన. సో ఈ బిడ్డ ఉద్యోగం లేదు ఇప్పుడు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పిండు, వాళ్ళ ముందే చెప్పిండు. అప్పుడు అధికారులను అడిగినారు, శ్రీనివాస్ ఇప్పుడు నీ స్టేటస్ ఏంటంటే, సార్ నన్నైతే సస్పెన్షన్ ఉన్నా ప్రజెంట్ అయితే, మరి ఇట్లా ఓయిలు అయితే నడుస్తున్నాయి, మరి ఇదైతే కథ ఉందా సార్ అని చెప్తే, ఎస్ సార్ తన సస్పెన్షన్ కావచ్చు, ఆ ఓయిలకు సంబంధించి క్లియర్ అయితే మీరు ఏదైనా ప్రమోషన్ అనుకున్నారు హామీ సార్, మీకు అధికారాలు ఉంటాయి, మీకు విస్తృత అధికారులు ఉంటాయి. కండక్ట్ రూల్స్లో కూడా హడక్ ప్రమోషన్ అని, నోషనల్ ప్రమోషన్ అని కొన్ని ఉంటాయి అన్నట్టు రూల్స్. దీంతోపాటు సీఎం గారికి కొన్ని విస్తృత అధికారులు ఉంటాయి, 24 జీవో తీసి అడిషనల్ ఎస్పీ వరకు ఇవ్వచ్చు, వాళ్ళకున్న అధికారం, ఓన్లీ సీఎంకున్న అధికారం.
సో మీరు ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అవన్నీ క్లియర్ అయినాక, సరే బిడ్డ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా, కొన్ని రోజుల తర్వాత నీకు ఖచ్చితంగా నేను ప్రమోషన్ ఇచ్చుకుంటా, మరి ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు అని అదే సందర్భంలో నేను సరే నేను సిద్దిపేటలో చేసుకుంటున్నా సార్ అని, ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేద్దాం అనుకుంటున్నానంటే, మరి అక్కడ ఎందుకు సార్, ఇక్కడ ఎందుకు, మీ దగ్గర నేను గన్మెన్ చేస్తాను సార్ అని చెప్పేసి సార్ దగ్గర నేను గన్మెన్ చేద్దాం అనుకున్నా. సరే గన్మెన్కి సంబంధించిన ఒక సీఎం లెవెల్ పోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ ఇంటెలిజెన్స్ పోవడము, దాన్ని ట్రైనింగ్ చేయడము, ఇవన్నీ చేసినా కానీ ఇక ఎందుకో అధికారులు కొంతమంది, పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఏంటంటే కొన్ని ఎదుగుదల నచ్చదు అన్నట్టు, ఆడు కానిస్టేబుల్ ఇవ్వడానికి కాదు. సో నేను కొంచెం పక్క పెట్టడము, నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నామని చెప్పేసి రకరకాల రూమర్స్ లేపడము, సో నేను బయటకు రావడము, ఈ కుట్ర ఇంకా ఉంటే ఇంకా నా మీద ఏదో పెద్ద కుట్ర వేస్తారని నేనుగా సిద్దిపేటకి వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేసుకుంటూ నాకు కొనసాగుతున్నా. ఇక ప్రమోషన్ అనేది మీకు తెలిసిన విషయమే కదా. మంచి ఉద్యమకారులైన అమరవీరుల కుటుంబాల తల్లులకే న్యాయం జరగలేదు, డిఎస్పీ నెల్లి మేడం లాంటి వాళ్ళకి అప్పుడు గుర్తింపు లేదు, మన లాంటి వాళ్ళకు వారు గుర్తిస్తారనే నమ్మకం తిరిగినాం. సరే ఒక స్వార్థం ఉంటుంది, తెలంగాణ మనము ఏదో ప్రమోషన్ల కోసమో పేరు కోసమో కాదు కదా, ఆ సందర్భంలో మనం చేసింది ప్రొటెస్ట్ చేసినాం. ఓకేనా. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైతే తెలంగాణ బిడ్డల మీద దాడి చేసిన పోలీసులు ఇప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళిరుగా, వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తాను? బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఏమన్నా చేద్దాము అని ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే మనం అంబేద్కరిస్టులం కాబట్టి, ప్యూర్గా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి, సరే కాలం నిర్ణయించే వాటికి మనం ఎందుకు ఎక్కువ స్పందించాలి, ఏదో ఒక సందర్భంలో మనకంటూ ఒక సమయం, మనకంటే దట్ మీన్స్ నేనని కాదు, మొత్తం ఎవరికైతే నై తెలంగాణ అన్నోడు ఏమో ఇలా మంచి పీఠాలలో ఎవరైనా కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, నై తెలంగాణ అన్నవాడేమో గొప్ప గొప్ప పదవులలో ఉంటారు, జై తెలంగాణ అని ప్రాణాలు సైతం ఇచ్చేవాళ్ళేమో రకరకాల వివక్షకు గురవుతారు. సో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ సంగతి ఏందో మనం చేద్దాము, కాలం కలిసినప్పుడు మాట్లాడదామని చెప్పేసి